ఇక్కడ టిఫిన్స్తో పాటు ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కూడా ఉంటాయి అన్నమాట. స్నాక్ ఐటమ్స్ కూడా ఉంటాయి ఆర్గానిక్. దగ్గర పికిల్స్ కూడా ఉంటాయి అన్నమాట, స్నాక్స్ టిఫిన్స్తో పాటు. ఇది వచ్చేసి ఆమ్లా పికిల్. ఇప్పుడు ఫస్ట్ అయితే గీ ఇడ్లీ ట్రై చేద్దాం. మంచిగా అట్రాక్టివ్గా అయితే ఉందన్నమాట. మంచి గీ కారం అన్నీ వేసారు, 2 రకాల చట్నీలు. మంచిగా సాంబార్లో ఇలా బయటలు ముక్కేసి అలా తిప్పి వేడి వేడిగా నోట్లో పెట్టుకుంటే అబ్బా భలే కరిగిపోయిందండి. అలా బయట తీసుకొని 2 చట్నీల్లో అలా ముంచుకొని అబ్బా చూస్తుంటేనే నోరూరుతుంది అనమాట. నోట్లో పెట్టుకుంటే అబ్బా నాకైతే భలే నచ్చింది. చాలా అంటే చాలా బాగుంది. ఆ గీ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది అనమాట. లోపల అయితే పొడులు అన్నీ వేసారనమాట. ఆ పొడులు ఆ గీ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. అంటే మన ప్లేన్ దోశ చెప్తే అలా టోపీలాగా చుట్టిస్తారు. చిన్నపిల్లలకైతే బాగా నచ్చుతుంది. ఖచ్చితంగా చిన్నపిల్లల్ని తీసుకొస్తే ఖచ్చితంగా ఇదైతే ట్రై చేయండి. అబ్బా అలా తింటుంటే ప్లేన్ దోశ అయినా టేస్ట్ అయితే బాగుంది. ఇక ఆ తర్వాత జ్యూస్ కూడా తాగుదాం. చూడండి జనాలైతే మేము తింటూనున్నాం, వస్తూనే ఉన్నారు. ఇది సోషల్ మీడియా ఎఫెక్టో తెలీదు, టేస్ట్ ఎఫెక్టో తెలీదు, అది ఆర్గానిక్ ఎఫెక్టో తెలీదు, కానీ జనాలైతే వస్తూనే ఉన్నారనమాట. నేనైతే ట్రై చేశాను. 3 రకాల టిఫిన్స్ అయితే బాగున్నాయి, చట్నీలు కూడా బాగున్నాయి అనమాట. మంచిగా ఉప్మా పెట్టిచ్చారు. ఆ ఉప్మా, ఆ పెసరట్టు అలా తీసుకొని ఆ 2 రకాల చట్నీలు అయితే నంచుకున్నాను అనమాట. తర్వాత గీ ఉప్మా పెసరట్టుని మంచిగా సాంబార్లో వేసి అలా డిప్ చేసి అలా తీసుకొని నోట్లో అయితే పెట్టుకున్నాననమాట. అలా కరిగిపోయింది. బయట హోటల్‌తో పోలిస్తే ఇది సాంబార్ గాదు, ఇంట్లో పెట్టుకొని పప్పుచారు స్టైల్‌లో అయితే ఉందనమాట. అంటే వీళ్ళు కొత్తగా ఇంట్రడ్యూస్ చేద్దాం అన్న స్టైల్‌లో చేసినట్టుంది. కానీ టేస్ట్ అయితే బావుంది. అలానే పైనాపిల్ జ్యూస్, డిఫరెంట్ డిఫరెంట్ జ్యూసెస్ అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడు నేను ఏబీసీ జ్యూస్ అయితే ట్రై చేశాను. అబ్బా! టేస్ట్ అయితే బావుంది, కానీ కొంచెం ప్రైస్ ఎక్కువుంది.